రూపాయి విలువ పడిపోతుంది. మనం చూస్తే కనుక ఈ రోజున 94 రూపాయలు కడితే గానీ ఒక డాలర్ కొనుక్కోలేని పరిస్థితి అన్నమాట. అంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దిగజారుతుంది. రూపాయి విలువ పడిపోతుంది. ఈ పతనానికి కారణం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగటం కావచ్చు, అమెరికా డాలర్ బలపడటం కావచ్చు, అదేవిధంగా అమెరికాలో ట్రెజరీ బాండ్స్ ఈల్డ్స్ పెరగటం కావచ్చు. ఎవరైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశం నుంచి ఇతర దేశాలకు తీసుకెళ్ళటం కావచ్చు. మార్చి నెలలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ $11 బిలియన్ $11 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్లారంట బయటికి. ఇవన్నీ చూస్తే స్లోగా రూపాయి విలువ పడుతుందన్నమాట. అయితే రూపాయి విలువ పడితే మనకు వచ్చే ప్రమాదాలు ఏంటి, అసలు రూపాయి విలువ ఏంటి, దీని మీద ఒకసారి చర్చిద్దాం. మొట్టమొదటి రీజన్ గత సంవత్సర కాలంగా చూస్తే కనుక దాదాపు $11 బిలియన్ ఫారిన్ అవుట్ఫ్లోస్ వెళ్ళిపోయాయి అనమాట. అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు $11 బిలియన్ $11 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్లారంట బయటికి.